నిన్న నిజామాబాద్ జిల్లా రైతు ఐక్య వేదిక పేరు మీద సిపిఐఎంఎల్ కానీ మరియు కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజకీయం కోసమే రైతు ఐక్య వేదిక పేరు చెప్పి పార్లమెంట్ సభ్యుడు అయినటువంటి అరవింద్ మీద పసుపు బోర్డు నేను అడుగుతా ఉన్నా. అయ్యా, వారు చెప్పిన ప్రకారమే అరవింద్ గారు గతంలో చెప్పిన దాని ప్రకారమే పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి బాండు రాయడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు అరవింద్ ప్రత్యేకంగా 5వ రోజు నుంచే ఆ యొక్క పసుపు బోర్డు మీద వారు ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రివర్యులతోని వారు మాట్లాడడం జరిగింది. దానికి అనుగుణంగానే ఢిల్లీ నుంచి హార్టికల్చర్ వారు ఆ యొక్క స్పెసిఫిక్ గా ప్రత్యేకంగా కమ్మర్పల్లికి వచ్చి కమ్మర్పల్లిలో ఆదర్శ రైతులు ముఖ్యంగా ఈ నిజామాబాద్ జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి రైతులతో 100 మంది రైతులతో ప్రత్యేకంగా అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ యొక్క మీటింగ్ లో పసుపుపై ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో అత్యధికంగా పసుపు పండిస్తా ఉన్నారు మరియు పసుపు కోసము అనే ఉద్దేశంతో ఆ యొక్క రైతులతో పూర్తిగా మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ యొక్క మీటింగ్ ఢిల్లీ నుంచి సంబంధిత అధికారులందరూ హార్టికల్చర్, స్టేట్ హార్టికల్చర్ కానీ సెంట్రల్ హార్టికల్చర్ కానీ వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. రైతులతో అందరు ఒపీనియన్ తీసుకోవడం జరిగింది. ఏ రకంగా బాగుంటుందనే దాని మీద వారు తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్ళీ వెంటనే ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులతో అరవింద్ గారు ప్రత్యేకంగా రైతులతో కూడా ఢిల్లీలో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్ పెట్టిన తర్వాత కొన్ని ఇప్పుడు మనం అందరికీ కూడా కరోనా 2 సంవత్సరాలు కరోనా రావడం జరిగింది. కరోనా రావడంతో కొంచెం లేట్ రావడం జరిగింది తప్ప అరవింద్ గారు కరోనా వచ్చినా కూడా అక్కడ ఉన్నటువంటి అమిత్ షా గారితో ఎందుకోసం అంటే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఈ యొక్క మన యొక్క భారతదేశానికి 39,000 మెట్రిక్ టన్నుల ఇక్కడికి దిగుమతి చేసుకునేవారు. ఎందుకంటే వాస్తవాన్ని పసుపంతా ఇక్కడనే పడితే ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసి అది మళ్ళీ దాన్ని రివర్స్ గా వారి యొక్క కమిషన్ల కోసం, వారి యొక్క ప్రకృతి కోసం గతంలో పాలించినటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క పసుపుని దిగుమతి మళ్ళీ 39,000 మెట్రిక్ టన్నులు ఇక్కడ దిగుమతి చేసుకోవడం జరిగింది. మేము అడుగుతా ఉన్నాం, నిన్న రైతు నాయకుల పేరు మీద మాట్లాడినటువంటి నాయకులను అడుగుతా ఉన్నాం. మేము గతంలో అరవింద్ గారు ఈ ప్రాంతంలో పసుపు రేటు తగ్గుతా ఉంటే పసుపు రైతుల్ని వారికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి లేఖ రాయడం జరిగింది. అట్లాగే ఈ రాష్ట్ర సిసి గారికి కూడా వారికి ఈ రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ రాష్ట్రంలో పసుపు రైతులను ఆదుకుందాం, కేంద్ర మంత్రివర్యులు వారు సిద్ధంగా ఉన్నారు, పసుపు రైతులను ఆదుకుందామని చెప్పి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే కేంద్ర మంత్రి పార్లమెంట్ సాక్షిగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడున్నటువంటి కేసీఆర్ ని లెటర్ రాసి పంపండి, ఉన్నటువంటి రాష్ట్రంలో పసుపు పండించే రైతులను మారుకుంటామని చెప్పి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర మంత్రివర్యులు చెప్పడం జరిగింది. అయినా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అడుగుతా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మీరు అప్పుడు ఈ యొక్క పసుపు రైతుల గురించి కానీ మిగతా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాల గురించి కానీ మీరేమైనా పట్టించుకున్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఒక పక్క రాత్రనక పగలనక అరవింద్ గారు తాను ఇచ్చినటువంటి మాట ప్రకారము ఈ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నరేంద్ర గారి నోటి మాటతో కూడా ప్రత్యేకంగా పసుపు రైతులు బాగుండాలి, పసుపు రైతుల కోసము కంపల్సరీ పసుపు ఓడిస్తానని చెప్పి నరేంద్ర మోదీ గారి
గారి చేత పసుపు బోర్డు నిజామాబాద్ వచ్చిన సందర్భంగా పసుపు బోర్డు డిక్కేరీ వేయించి పసుపు బోర్డు తెచ్చిన ఘనత పార్లమెంట్ సభ్యుడు అరవింద్ గారిది. అదే కాదు, దానితో పాటు రాష్ట్రపతి గెజిట్ కూడా విడుదల చేయడం జరిగింది. ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, నేడో రేపో ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన యొక్క ప్రాంతంలోనే పసుపు బోర్డు ఏర్పడతా ఉంది. ఇదంతా ఏర్పడుతున్న వీళ్లకు కళ్ళు కానస్తలేవా? ఈ యొక్క పార్టీ నాయకులు రైతుల పేరు మీద, అఖిలపక్ష రైతుల పేర్ల మీద ఈ రకంగా రైతుల పేరు మీద ఈ రకంగా పార్టీలకు అమ్ముడు పోయి ఈ రకంగా చేస్తా ఉన్నారు తప్ప స్వచ్ఛమైనటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు ఎవ్వరు కూడా అరవింద్ మీద సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ యొక్క అరవింద్ గారు ఉంటేనే బాగుంటుంది, మళ్ళీ అరవింద్ గారు గెలిస్తేనే బాగుంటుందని చెప్పి రైతులు, ఎందుకంటే అరవింద్ గారితో ఈ యొక్క ఇప్పుడు రేటు 20,000 రూపాయలు దాటుతుంది అంటే దీనంతటికీ కారణం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఉన్న అరవింద్ గారు చేసుకునే ఈ యొక్క రేటు తగ్గుతా ఉంది, ఎక్స్పోర్ట్ పెరుగుతా ఉంది కనుక దీనంతటికీ వీరే కారణం అని చెప్పి రైతులు ఒక పక్క ఫలాభిషేకాలు చేస్తూ ఉంటే వీళ్ళు రైతుల ముసుగు పేరు మీద అరవింద్ ఓడించాలని చెప్పి ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో రైతులు గుణపాఠం చెప్తా ఉన్నారు. రైతులందరూ కూడా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ వైపే, నరేంద్ర మోదీ గారి వైపే, ఈ ప్రాంతంలో అరవింద్ గారి వైపే ఉన్నారు కనుక వారి యొక్క మాటలకు ఈ రైతులు మోసపోయే పరిస్థితి లేదు కనుక రానున్న రోజుల్లో ఈ యొక్క రైతుల ముసుగులో రాజకీయ నాయకులకు బుద్ధి చెప్తారని చెప్పి రైతుల ఐక్య వేదిక పేరు మీద మాట్లాడిన వారంతా కూడా నేను అడుగుతా ఉన్నా, అసలు పసుపు గురించి కానీ, పసుపు పండించే వ్యక్తిత్వం గురించి కానీ, పసుపు ఏ రకంగా పండించాలనే మీకేమన్నా తెలుసా అని అడుగుతా ఉన్నా. మేము రైతు బిడ్డలుగా రైతు వ్యవసాయం చేస్తూ ఉన్నాం కనుక వ్యవసాయం చేస్తూ ఉన్నాం, మీకు అసలు వ్యవసాయం గురించి ఏమన్నా తెలుసా అని అడుగుతా ఉన్నాం. పసుపు ఏ రకంగా పండిస్తూ ఉన్నారు, పసుపు ఖర్చు ఎంత అవుతా ఉంది, పసుపుకు ఏ రకంగా చేస్తే బాగుంటుంది అనే విషయం మీకేమన్నా దాని గురించి తెలుసా అని అడుగుతున్నా. రైతు వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు మీరు రైతుల గురించి, పసుపు గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటని చెప్పి మేము రైతు ఐక్య కార్యాచరణ పేరు మీద మీరు మాట్లాడుతున్నందుకు రైతులందరూ కూడా సిగ్గుపడే పరిస్థితిగా ఉందని చెప్పి ఈ యొక్క రైతు ఐక్య కార్యాచరణ అనే పేరు మీద రైతులు మోసం చేస్తే రైతులందరినీ కూడా మిమ్మల్ని తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడతా ఉందని చెప్పి హెచ్చరిస్తాము.